అలా విచిత్రమైన మనుషుల నుండి పారిపోవాలనే ప్రయత్నంలో పట్టుబట్టి ఇంటర్ హాస్టల్లో చేరా. ఫస్ట్ టైం హాస్టలే కదా, ఆ రోజు డిన్నర్ తర్వాత నుండి బాగా అన్ఈజీగా ఉంది. పైగా ఆర్టీసీ బస్సులో జర్నీ ఒకటి. బెడ్ దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే మైండ్ విపరీతంగా బరువు ఎక్కుతుంది. నాకు అర్థమైపోయింది, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డానని తెలుస్తూ ఉంది. ఇంటికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరితో అయినా నా బాధ చెప్దాం అనుకుంటున్నా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఇంట్లో పెద్ద గొడవ చేసి వచ్చాను. ఇప్పుడు నా వల్ల కాదంటే అమ్మ కొత్త చీపురు కట్టుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాగా బిల్డప్ ఇచ్చాను. తిరిగి ఊరికి వచ్చానంటే ఓస్తారు. ఇదే రన్ అవుతా ఉంది మైండ్లో. అప్పుడు వచ్చాడు అరవింద్. రాగానే నీ లవర్ పేరెంట్ అని అడగటం, తన లవ్ స్టోరీలు కూర్చోబెట్టి రాత్రంతా చెప్పటం, తర్వాత రోజు తనతో పాటు నన్ను కూడా స్కూల్కి వెళ్ళనివ్వకుండా ఆపడం, అంతా కమెంట్ కూడా జరిగిపోయింది. తను కలిసిన తర్వాతే నా జీవితానికి ఒక పర్పస్ మొదలైంది. 15 ఏళ్ళుగా పేరెంట్స్ టీచర్స్ నేర్పలేనిది 2 ఏళ్లలో నాకు నేర్పించాడు. వాడిలో ఏదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని వంకర కనుతో చూస్తాడు. వెళ్ళే ప్రతి దారిలో అడ్డదారి కనిపెడతాడు. వాడి ఫిలాసఫీ, ఐడియాలజీ అర్థం కావాలంటే మినిమం బయాలజీలో డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా వాడి ఫ్రెండ్ అయి ఉండాలి. వాడు నా జీవితంలో పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. నేను చలికి బాధపడటం చూసి నా చేత సిగరెట్ తాగించి ఉపశమనం కల్పించిన మహానుభావుడు. అదే సిగరెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, బీడీలు తాగుదాం మామ, రూపాయికి 4 వస్తాయని ఒక కొత్త మార్గానికి నాంది పలికిన మేధావి. కానీ పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని పెద్దలు చెప్పారు కదా మామ అని అడిగితే, అరే పొగ ఎవడన్నా పీలుస్తాడు కానీ తాగట్రా, అది కూడా తెలియని ఆ పెద్దలు చెప్పిన మాటల్లో ఎంత మాత్రం నిజముందంటావు అని నా ప్రశ్నని ప్రశ్నించి జవాబిచ్చిన మహానుభావుడు. ఇంతటి మేధస్సు, జీవితం పట్ల ఇంతటి అవగాహన ఇంత చిన్న వయసులో ఎలా వచ్చాయో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒకరోజు కావాలనే థమ్సప్ కలిపిన కల్తీ మందు పట్టించి, చెప్పు మామ ఫ్లాష్ బ్యాక్ అన్నా. అప్పటి వరకు నాకు అరవింద్ ఎత్తు బరువు మాత్రమే తెలుసు, కానీ ఆ రోజు అతని లోతు తెలుసుకున్నా. ఆంధ్రప్రదేశ్లో కొంచెలపాలెం గ్రామం. అన్న రామ్ గోపాలరాజు, మరదలు అప్సరారాణి. వాళ్ళ కుటుంబం జనాభా లెక్కల ప్రకారం శ్రీకృష్ణ వైన్స్కి 2 కిలోమీటర్ల దూరంలో, పంజాబీ దాబాకి 5.5 కిలోమీటర్ల దూరంలో, కళ్ళు దుకాణానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. అరవింద్ బాల్యం ఒక పీడకల్లా సాగింది. తన పుట్టుకతోనే ఏడవటం మొదలుపెట్టాడు. అతను సరిగ్గా నడవడానికి సంవత్సర కాలం పట్టిందంటే అర్థం చేసుకోండి. 4 సంవత్సరాల వరకు మాట్లాడడానికి కూడా నేర్చుకోలేని దురదృష్టవంతుడు. హోంవర్క్ చేసే శక్తి లేక ఎన్నో రోజులు మనసు చంపుకొని బడి ఎగ్గొట్టి తిరిగేవాడు. ప్రతి 2 రోజులకోసారి కూరగాయలు కొనుక్కునే స్తోమత లేక వాళ్ళ అమ్మకి సర్ది చెప్పి మటన్ కర్రీతో కడుపు నింపుకొని బతికేవాడు. అలా వయసుకు మించిన కష్టాలతో, శక్తికి మించిన త్యాగాలతో కొట్టుమిట్టాడుతున్న అతను ఒకరోజు లంగా ఓనీలో అప్సరారాణిని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంతలో రామ్ గోపాలరాజుకి కుట్టు మిషన్ సత్యవతితో పెళ్లి ఫిక్స్ అయింది. కానీ రామ్ గోపాలరాజు చాలా చురుగ్గా ఉండేవాడు. పెళ్లికి 10 రోజుల ముందే అప్సరారాణిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మరదలకి, అన్నకి ఒకేసారి దూరమైన అరవింద్ బాధలో చదువుకు బానిసయ్యాడు. అప్పటి వరకు రిలీజ్ అయిన ఫండే బుక్స్ అన్నీ సేకరించి చదివేశాడు. ఇది గమనించిన అతని పేరెంట్స్ తన విజ్ఞానం కొంచెలపాలెంలోనే ఆగిపోకూడదు, నలుగురికి అందాలి అనే గొప్ప ఆలోచనతో అతన్ని మా హాస్టల్కి పంపించారు. అలా అనుకోని పరిస్థితుల్లో, అదుపు చేయలేని దుస్థితుల్లో హాస్టల్లో జాయిన్ అయిన అతను చాలా కొద్ది రోజుల్లోనే హాస్టల్ లీడర్గా, వార్డెన్ ప్లేటర్గా ఎదిగాడు. ఒకరోజు ఈ సామాన్య మనుషులు నిన్ను అర్థం చేసుకోలేరు మావా అని ఎంత చెప్పినా వినకుండా, తన విజ్ఞానానికి లింగ అసమానతలు ఉండకూడదు అని అర్ధరాత్రి ప్రవచనాలు ఇవ్వడానికి లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు. అనుకున్నట్టుగానే అతనికి సన్మానం చేయాల్సింది పోయి, అవార్డు ఇవ్వాల్సింది పోయి, ఈ స్కూల్ అతన్ని దోషిగా చిత్రీకరించింది. టీసీ ఇచ్చి పంపించేసింది. ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఎక్కడున్నా, ఎవరేమనుకున్నా తన సిద్ధాంతాల కోసం సిగ్గు లేకుండా పోరాడుతూ ఉన్నాడని బలంగా చెప్పగలను.